మంచిర్యాల జిల్లా మందమరి మండలం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఆర్ఆర్ నగర్ లో కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి బుధవారం నూతన హిందూ శ్మశాన వాటిక నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ప్రజల శ్మశాన వాటిక లేక పడుతున్న ఇబ్బందులను తమ దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. ప్రాథమిక పనుల కోసం ఇప్పటికే 50 లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. పనులు నాణ్యంగా సకల సౌకర్యాలతో ఉంటారని, రిటైనింగ్ వాల్, విద్యుత్ సౌకర్యం కోసం అదనంగా మరో 40 లక్షల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మొత్తం 90 లక్షల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టు పూర్తి కానుంది. 2 నెలల్లో అందుబాటులోకి వస్తుందని, చనిపోయిన వారికి గౌరవప్రదంగా వేడుకలు పలికేలా ఉంటారని మంత్రి పేర్కొన్నారు. ఈ శ్మశాన వాటికలో మౌలిక వసతులైన నీటి సరఫరా, హైమాస్ట్ లైట్లు, నాణ్యమైన రోడ్ల సౌకర్యాన్ని కల్పించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కేవలం 2 నెలల కాల వ్యవధిలోనే పనులన్నీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. రాజరెడ్డి బ్యాక్ రండి అన్న, కొంచెం ప్లీజ్ అన్న. ఇట్లా కొంచెం కమిషన్ సార్ కొట్టు, కమిషన్ సార్ వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వివేక్ వెంకటస్వామి గారి నాయకత్వం, వంశీకృష్ణ గారి నాయకత్వం, వంశీకృష్ణ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అమ్మ గార్డెన్స్ వైపున్న ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను ఎమ్మెల్యే అయినప్పుడు చాలామంది ఇక్కడ అడిగినారు, మాకు శ్మశాన వాటిక కావాలని. అయితే నాకు అనిపించింది, ఒకటే శ్మశాన వాటిక ఉంటే అక్కడ ఆర్కేపురంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, అక్కడ ఉంటే అమ్మ గార్డెన్స్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. 2 శ్మశాన వాటికలు కడితే అటు సైడ్ ఉన్న వాళ్ళకు వారికి ఈజీగా అయిపోతుంది, ఇటు సైడ్ ఉన్న వాళ్ళకు అమ్మ గార్డెన్స్ తరఫు ఉన్న వాళ్ళకు కూడా ఈజీగా అయిపోతుంది, ఇక్కడనే అయిపోతుందని మేము వచ్చి ఇక్కడ ఈ ల్యాండ్ చూసిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారికి ఇదే ఆదేశాలు ఇచ్చాము. ఇక్కడనే నీళ్ళు ఉంటాయి మంచిగా, ఇక్కడ కడితేనే బాగుంటుందని చెప్పి 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఈరోజు పనులు ప్రారంభం అవుతున్నాయి. 2 నెలల్లో ఈ శ్మశాన వాటిక రెడీ అయిపోతుంది. కానీ నాకు అనిపిస్తుంది 50 లక్షలు సరిపోవు, దీనికి ఇంకొక 30-40 లక్షలు అవసరం ఉంటుంది. ఆ 30-40 లక్షలు కూడా రిటైనింగ్ వాళ్ళు, ఇక్కడ సరిగా లైటింగ్ ఇవన్నీ చేయడానికి కూడా ఇంకొక 20-30 లక్షలు అవసరం ఉంటుంది. అవి కూడా శాంక్షన్ చేయిస్తామని చెప్పి మీ అందరికీ కూడా నచ్చజెప్తూ, ఇక్కడ లైటింగ్ ఏదైతే అవసరం ఉన్నదో ఇమీడియట్లీ నేను కమిషనర్ గారికి చెప్పాను, ఫస్ట్ లైటింగ్ పూర్తిగా చేసుకోండి, తర్వాత రోడ్ కూడా మనము త్వరలోనే రోడ్ ప్రపోజల్ కూడా పెట్టి ఈ రోడ్ కూడా పూర్తిగా చేసుకుందాము. అయితే ఏదైతే ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఒక మంచి శ్మశాన వాటిక, ఎందుకంటే చనిపోయిన తర్వాత వారిని గౌరవించే అవసరం ఉన్నది. మనకు కూడా వాళ్ళు ఇంత సేవలు చేసిన తర్వాత వారికి ఒక మంచి సెండ్ ఆఫ్ చేసే బాధ్యత మనందరిపైన ఉంది. అందు గురించి ఈ 2 శ్మశాన వాటికలలో అందరూ కూడా తొందరగా అయిన తర్వాత మంచిగా వాడుకోవాలి. ఇంకేమన్నా అవసరం ఉంటే కూడా మేము ప్రభుత్వం త్వర నుంచి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తూ ముగిస్తున్నాను. జై